ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, దేవా నీ మార్గమును నాకు బోధింపుము, నీవు నన్ను ఏ మార్గంలో నడిపించుదువో ఆ మార్గమును నాకు బోధింపుము. నేను వెళ్ళే మార్గములో నా కొరకు పొంచియున్న వారిని చూచి నన్ను సరళమైన మార్గమున నడిపింపుము అని. ప్రజలారా, మన కాలగతులు, మన జీవితము, మన మార్గములు అన్నీ దేవుని చేతిలో ఉన్నవి. మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయనకు లోబడి ఉంటే దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపించును. కాదని నా జీవితంలో నేనే నడుపుకొందునని ఇష్టానుసారముగా జీవించితిమా, త్రొట్టిల్లి ఊబిలో మన జీవితములు పడును. అయితే దావీదు అంటున్నాడు, నీ మార్గములు నాకు బోధింపుము దేవా అని. ప్రజలారా, మన దేవుని మార్గములు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు మన పట్ల ఉత్తమమైనవి, ఉన్నతమైనవి. ఆయన మన పట్ల మేలైన తలంపులే, మేలైన ఉద్దేశములే, మేలైన మార్గములే కలిగియుండును గాని హానికరమైనవి కలిగియుండడు. ప్రజలారా, మన జీవితంలో మనకేమి కావాలనో మనకంటే ఎక్కువగా మన ప్రియ తండ్రి అయిన మన ప్రభువుకే బాగుగా తెలియను గనుక మనము మన జీవితాలలో ఏ మార్గంలో వెళ్ళాలో మన దేవుణ్ణి అడిగి ఆయన చిత్తానుసారముగా మన జీవితాలను నడిపించమని వేడుకొనవలెను. అంతేకాకుండా మనము మార్గంలో వెలుచుండగా మన కొరకు పొంచి ఉన్నవారు అనేకులు ఉందురు. అది మనుష్యులైనా, కీడైనా, దురాత్మలైనా, సాతాను యొక్క తంత్రములైనా ఏదైనా సరే, మనల్ని హింసించుటకో, మనల్ని బాధించుటకో, మన కార్యమును విఫలము చేయుటకో, మనకు ఆటంకములు కలుగుచేయుటకో, మనల్ని చిక్కుల్లో పడవేయుటకో ఇట్టివారు పొంచియుందురు. ఇట్టివి పొంచియుండును గనుక మనము మన సొంత మార్గములో దేవుని చిత్తము లేకుండా వెళ్ళకూడదు. అనవసరమైన శ్రమలను, నష్టాలను కొని తెచ్చుకొనకూడదు. అయితే భక్తుడైన దావీదు విధముగా అంటున్నాడు, అట్టి పొంచియున్న వారిని చూచి దేవా సరళమైన మార్గమును నన్ను నడిపింపుము అని. ప్రజలారా, మన దృష్టికి మనకున్న ఈ అల్పమైన జ్ఞానంతో లోకంలో ఉన్నవన్నీ మనకి సరి అయినట్లుగానే కనిపించును. మనము వెళ్ళే మార్గములు సరి అయిన మార్గములే అని అనిపించును. మనకు అనుకూలంగా ఉన్నాయనో, సులభంగా ఉన్నాయనో, ఇదే నాకు సరి అయినది అని కూడా అనిపించును. అయితే దాని యొక్క ఫలము, దాని యొక్క అంతము దేవునికి బాగుగా తెలియను. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి అట్టి పొంచి ఉన్న వారిని చూచి దేవుడు మన మార్గములను సరళము చేసి అందులో నడిపింపమని వేడుకుందాం. మన జీవితంలో ప్రతి విషయంలో, అవి చిన్నవైనను పెద్దవైనను సరే, మన ఇష్టము కాక దేవుని చేతికి, ఆయన చిత్తమునకు అప్పగిద్దాం. సమస్తమును చక్కపరిచి నడిపించే దేవుడు మనకి ఉన్నాడు. మొదట్లో దేవుడిచ్చినవి మనకు కొన్ని కష్టముగానే అనిపించినా, మనము అందులోనికి వెళుతూ ఉండగా దేవుడు నాకు సరి అయినది ఇచ్చెను అని మనము సంతోషించుదుము. దేవుని నామమును ఘనపరచుదుము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఇన్ని సంవత్సరములు మా అజ్ఞానం వలన చేసిన క్రియల నుండి మమ్మల్ని తప్పించి, మేము అనవసరంగా కొని తెచ్చుకున్న వాటి నుండి విడిపించి, మమ్మను రక్షించి కాపాడి ఇంతవరకు నడిపించుచున్న తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. దేవా, మా పాదములు త్రొట్టిల్లకుండా మేము వెళ్ళు మార్గములు సరళము చేసి మమ్మను నడిపించమని వేడుకుంటూ, మా కొరకు పొంచియున్న వారి నుండి, పొంచియున్న వాటి నుండి మమ్మను తప్పించి కాపాడమని ప్రార్థిస్తూ, మీ రెక్కల చాటులు మమ్మల్ని సురక్షితంగా కాపాడమని వేడుకుంటూ, మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.